లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారని ఇక్కడ గమనిస్తే 21వ అధ్యాయంలో చూస్తే, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాముతో మాటలాడి. ఇవి ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ ఆ కాలమందు అబీమెలెకు ఉన్నాడు, అతని సేనాధిపతి ఉన్నాడు. వాళ్ళిద్దరూ అబ్రాముతో మాట్లాడడం చూస్తున్నాము. అంటే అబ్రామును దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదిస్తూ వచ్చినాడో అవన్నీ కూడా అక్కడున్న అన్యులండి. వీళ్ళు అన్యులు చూసి దేవుణ్ణి గుర్తించిన వారిగా ఉంటున్నారు. చూడండి, 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అబ్రాము మరి ఇస్సాకును పొందుకుంటూ వచ్చినాడు. అది అద్భుత కార్యంగా తోచిందేమో ఇక్కడున్న వారికి, అన్యజనులకు. కాబట్టి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పగలుగుతూ ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉండి, ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యములు చేస్తూ అన్యజనాంగం మధ్య, ఆ వ్యక్తి చుట్టూ ఉన్న జనాలందరి మధ్య ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు, తను తాను కనపరుచుకుంటాడండి దేవుడు. ఇక్కడ అబీమెలెకు అదేవిధంగా ఫీకోలు వీళ్ళిద్దరు కూడా అన్యులు. అన్య దేశంలో ఉన్నాడు అబ్రాము దగ్గరకు వచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత గొప్ప విషయం అండి. దేవుడు ఒక పరిస్థితిని మన జీవితంలో అనుమతిస్తున్నాడు అంటే ఆయన మహిమార్థమే వచ్చి ఉంటుంది. ఒక్కొక్కసారి మనల్ని ఇంకా విశ్వాసంలో ముందు కొనసాగడానికి, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు మనల్ని పరీక్షల గుండా పంపిస్తూ ఉంటాడు. అబ్రాముకి ఒక నిరీక్షణ లేదు. ఒకప్పుడు దేవుడు రమ్మంటే వచ్చాడు, దేవుడు వెళ్ళమని చోటుకి వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగా చేస్తూ వచ్చాడు. ఆ కొద్ది నమ్మకాన్ని బట్టి, ఆ విధేయతను బట్టి దేవుడు మెచ్చి తను మొదటిగానే ఆశీర్వదించడం మనం చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడి మాటకి లోబడుతూ దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ ఉంటామో, అబ్రాము చూడండి 25 సంవత్సరాల తర్వాత తన కుమారుని పొందుకున్నాడంటే ఆయన విశ్వాసం ఇంత గొప్పది. చాలా పరిస్థితులు వచ్చాయి అబ్రాము జీవితంలో కూడా. పరీక్షలు గుండా వెళ్తూ వచ్చినాడు, శోధనలు గుండా వెళ్తూ వచ్చినాడు. కానీ దేవుని ఎక్కడ విడిచిపెట్టకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక అతని విశ్వాసం, వాగ్దానం చేసిన వాగ్దానమును రూఢిగా నమ్మాడట. దేవుడు ఎలాగైనా వాగ్దానం నెరవేరుస్తారని విశ్వాసం వలన అబ్రాము బలం పొందుకున్నాడట. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రాము చేయబడుతూ వచ్చినాడు. మన మధ్య ఉన్న అన్యజనాంగం కూడా దేవుని మహిమపరిచే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే దేవుని విషయంలో మనం తప్పిపోకుండా, విశ్వాసం ముందు పడిపోకుండా, మనకి ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవునికి అప్పగించి దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారిగా మనలందరినీ ఆ విధంగా సిద్ధపరచాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.